కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు కొత్త చర్చకు దారితీశాయి. ఒకవైపు పార్టీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహం పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తుండగా, మరోవైపు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందనే ధీమాతోటి ప్రజలు తిరుగుతున్నారు. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఒమ్మి రఘురామ్ కూడా తన అనుచరులతోటి ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్ జయంతి వేడుకలను 3 వర్గాలు విడివిడిగా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగ్గంపేట వైసీపీలో అసలు పరిస్థితి ఏంటి? క్యాడర్ ఏం ఆలోచిస్తుంది? లెట్స్ వాచ్. జగ్గంపేట రాజకీయంగా ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండే నియోజకవర్గం. ఇక్కడ వైసీపీలో 3 ముక్కలాట నడుస్తుండటంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ గందరగోళంలో పడింది. గత ఎన్నికల వరకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అయితే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో మాజీ మంత్రి తోట నరసింహంకు జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆ నిర్ణయం తర్వాత తోట నరసింహం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేశారు. స్థానికంగా ఈ ఇద్దరి అనుచరులు తమ నాయకుడికే రాబోయే ఎన్నికల్లో టికెట్ వస్తుందని బహిరంగంగా చెబుతున్నారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ చర్చలు మరింత ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ జిల్లా బూత్ కన్వీనర్ డాక్టర్ ఒమ్మి రఘురామ్ కూడా పార్టీ కార్యక్రమాలను తన సొంత శైలిలో నిర్వహిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీతో కలిసి పనిచేస్తున్న ఆయన తన అనుచరులతో సమావేశాలు, సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా వారికే మద్దతిస్తామని ఆయన వర్గం చెబుతున్నట్లు సమాచారం. అయితే ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్గా ఆయన వర్గం కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏ నాయకుడి వైపు వెళితే ఏమవుతుందోనని వైసీపీ క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఈ 3 వర్గాల మధ్య ఉన్న రాజకీయ పరిస్థితిని మరింత స్పష్టంగా చూపించాయి. మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. మరోవైపు డాక్టర్ ఒమ్మి రఘురామ్ తన నివాసంలో వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకే రోజున విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించడం స్థానిక రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. అయితే ఈ పరిణామాల మధ్య ఎక్కువ అయోమయంలో ఉన్నది పార్టీ క్యాడర్ అనే స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు పార్టీ అధికారిక ఇన్ఛార్జ్ తోట నరసింహం ఉండగా, మరోవైపు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా పెద్దెత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డాక్టర్ ఒమ్మి రఘురామ్ వర్గం కూడా పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దీంతో ఏ వర్గానికి దగ్గరగా ఉంటే భవిష్యత్తులో రాజకీయంగా లాభం ఉంటుందనే సందేహంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారని స్థానిక రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్ ప్రకటన వరకు ఈ పరిస్థితి కొనసాగితే పార్టీ శ్రేణుల్లో మరింత గందరగోళం నెలకొనే అవకాశం ఉందని కూడా విశ్లేషిస్తున్నారు. జగ్గంపేటలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అలాంటి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు బయటకు కనిపించడం ప్రతిపక్షాలకు రాజకీయ అవకాశంగా మారుతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే పార్టీ నాయకులు మాత్రం విభేదాలు లేవని, అందరూ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని చెబుతున్నారు. టికెట్ ప్రకటించిన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో చూడాల్సింది. జగ్గంపేట వైసీపీలో ప్రస్తుతం 3 వర్గాలు చురుగ్గా పనిచేస్తున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానానిదే. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుంది? ఆ తర్వాత ఈ 3 వర్గాలు ఒక్కటవుతాయా, లేక అంతర్గత పోటీ కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పష్టత రావాలంటే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే.